వెల్కమ్ టు ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్ర. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో అసిడిటీని తగ్గించడానికి అలాగే జీర్ణ శక్తిని పెంచడానికి ఎటువంటి యోగాసనాలు ఉపయోగపడతాయో చూస్తూ ఉన్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో మనము అసిడిటీకి సంబంధించి ఎటువంటి ఆసనాలు చేస్తే ఈ సమస్యని అరికట్టుకోగలుగుతామో, మనము ఆరోగ్యంగా ఉండగలుగుతామో దానిపై చర్చిస్తూ ఈరోజు మనము ఆసనాలలో తిర్యాక్ భుజంగాసనం చేయబోతున్నాము. తిర్యాక్ భుజంగాసనం అంటే ఏంటి? భుజంగాసనము మనం నార్మల్గా చేసే భుజంగాసనము. తిర్యాక్ అంటే మనము ట్విస్ట్ చేయడం అన్నమాట. ఎప్పుడైతే మనము భుజంగాసనంలో ట్విస్ట్ని కలుపుతామో దాన్ని మనము తిర్యాక్ భుజంగాసనం అని అంటాము. సాధారణంగా పొట్టపై పడుకునే ఆసనాలలో ఇలా ట్విస్ట్ ఆసనాలు కలపడము కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలోనే మనము ఈ ఆసనాలలో ట్విస్ట్ని చేయగలుగుతాము. అటువంటి ఒక ఆసనము భుజంగాసనము. మొత్తము ట్విస్ట్ కాదు, కొంతవరకు ట్విస్ట్ అవుతుంది. అయితే బ్యాక్లో ఆల్రెడీ స్ట్రెచ్ ఉంటుంది. అటువంటి స్ట్రెచ్ పడే ప్రదేశంలో కొద్దిగా కూడా ట్విస్ట్ తీసుకోవడం రావడం వలన ప్రభావం బాగా ఉంటుంది. దాన్నే మనము ఈ తిర్యాక్ భుజంగాసనంలో గమనిస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు మనము పొట్టపై పడుకుందాము. ఈ విధంగా మకరాసనంలో పొట్టపై పడుకోండి. పాదాలని ఈ విధంగా దూరంగా చేసి మనము పొట్టపై పడుకోవాలి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఈ విధంగా ఇక్కడ మనము రిలాక్స్ అవ్వచ్చు. కళ్ళని మూసివేసి 5 నుంచి 10 నిమిషాలు కూడా ఇక్కడ మరియు రిలాక్స్ చేసినట్టు అయితే మనకు బాగా రిలాక్సేషన్ లభిస్తుంది. స్ట్రెస్ని ఈ ఆసనము అరికడుతుంది. ఈ ఆసనం నుంచి మనము ఈ విధంగా చేతులని భుజాల కింద పెట్టండి. చేతులని భుజాల కింద పెట్టవచ్చు. అయితే ఆ చేతులను ఇంకొద్దిగా వెనకాలకి చేసి ఇలా మోచేతుల కింద పెట్టినట్టు అయితే ఇంకా మంచిది. పాదాలని దూరంగా చేసి పెట్టి ఇలా కాళ్ళ వేలని వెనకాల వైపు ఉండేలాగా పెట్టాలి. దాని తర్వాత మనము ఈ విధంగా భుజంగాసనంలో రావాలి. భుజంగాసనంలో వచ్చినప్పుడు భుజాలని వెనకాలకి చేస్తూ మోచేతులని బెండ్ చేస్తూ ఛాతిని పైకి అనాలి. ఇక్కడ మనము తలని ఇంకా బాగా పైకి అన్నట్టు అయితే ఈ యొక్క పొట్ట కండరంపై బాగా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. ఆ పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ మనము తలని ఇంకా పైకి అంటూ అక్కడ ఉండే కండరాలపై బాగా స్ట్రెచ్ పడేలాగా చూడాలి. మళ్ళీ చేద్దాము. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేయండి. ఇక్కడ పొట్టని లోపలికి బిగించండి. బిగించి మోచేతులని బెండ్ చేయండి. గడ్డాన్ని పైకి అంటూ మొత్తము పొత్తి కడుపు నుంచి పొట్ట పై భాగంలో వరకు స్ట్రెచ్ బాగా పడేలాగా చూడాలి. అలా చూస్తూ పాదాలని ఇంకొద్దిగా దూరంగా చేద్దాము. ఇక్కడ పైకి వస్తూ వీపుపై ఛాతిపై ఎలాంటి ప్రభావం పడుతుందో, ముఖ్యంగా పొట్ట కండరాలని బిగిస్తూ అక్కడ ఎలాంటి ప్రభావం పడుతుందో ఉండి నెమ్మదిగా మళ్ళీ కిందికి వెళ్ళిపోండి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మనము కొంత సమయం పాటు అలానే ఉండవచ్చు. ఎప్పుడైతే మనం పాదాలని ఈ విధంగా దూరంగా చేసి భుజంగాసనం చేస్తామో దాంతో పొట్ట కండరాలపై ప్రభావం బాగా పడుతుంది. అయితే ఈసారి మనము పాదాలని ఇంకా కొద్దిగా బయటికి తీసుకొని వెళ్ళాలి. ఇలా మ్యాట్ కంటే దూరంగా కాళ్ళని బయటికి చేసి భూమిపై పెట్టండి. ఇప్పుడు మనము భుజంగాసనంలో వెళ్ళి ఈ ఆసనంలో కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఒక మోచేతిని బెండ్ చేసి ఆ వైపు ట్విస్ట్ అవుదాము. ఈ విధంగా పైకి వచ్చేయాలి. ఇక్కడ కూడా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా నా కుడి మోచేతిని భుజాన్ని బెండ్ చేస్తున్నాను. అలా బెండ్ చేస్తూ ఈ విధంగా కుడివైపు తిరగాలి. కుడివైపు తిరిగి కుడికాలు మడమ భాగం వైపు చూస్తూ ఉండాలి. భుజంలో ప్రెషర్ పడుతుంది, మోచేతుల ప్రెషర్ పడుతుంది, కానీ పొట్టలో ప్రెషర్ పడేలాగా బాగా ట్విస్ట్ అవ్వండి. అలా ట్విస్ట్ అయిపోయి
నెమ్మదిగా కిందికి వచ్చేయండి. కుడివైపు ఈ విధంగా ట్విస్ట్ అవ్వడం వలన ఎడమ పొట్ట భాగం వైపు స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది. ఆ యొక్క ప్రభావాన్ని మీరు గమనిస్తూ కొంత సమయం పాటు ఉండండి. మళ్ళీ ఈ ఆసనము రెండో వైపు చేద్దాము. రెండో వైపు ట్విస్ట్ అవుతూ ఎడమ వైపు ట్విస్ట్ అవుతూ మనము కుడి పొట్ట భాగంలో స్ట్రెచ్ ఎలా పడుతుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస దీర్ఘంగా తీసుకొని శ్వాస దీర్ఘంగా వదులుతూ ఉంటూ మనం పైకి వచ్చేద్దాము. ఇలా పైకి రావాలి. పైకి వస్తూ ఎడమ మోచేతిని బెండ్ చేయండి. బెండ్ చేసి తలని ఇలా ఎడమ వైపు కాలు మడమ వైపు చేయండి. కుడి పొట్ట భాగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. అలా కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేసేయండి. దాని తర్వాత మనము చేతులని మళ్ళీ మకరాసనంలో తెచ్చి రిలాక్స్ అయిపోవచ్చు. ఒకసారి చేయడంతో ఈ ఆసనం చేసినట్ట కాదండి. ఈ ఆసనం మన చేతులపై బాగా ప్రభావం చూపిస్తుంది. కానీ ఇక్కడ మనము చేతులపై ప్రభావం చూపించడానికి ఆసనం చేయట్లేదు. పొట్టపై ఎలాంటి ప్రభావం పడుతుందో దానిపై మన ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ ఈ ఆసనం చేస్తున్నాము. అయితే ఈ విధంగా మనము ఆసనం చేస్తూ కొన్నిసార్లు చేయాలండి. కాళ్ళని ఇంకొద్దిగా కావాలంటే దూరంగా చేసుకొని ఈసారి నేను ఎడమ వైపు తిరిగితే నా కుడి కాలుని చూసేలాగా డీప్గా ట్విస్ట్ అవ్వబోతున్నాను. కావాలంటే ఒక చేతిని ముందుకు పెట్టేసి ఇంకో చేతిని వెనకాలకి పెట్టి కూడా ఈ ఆసనం చేయవచ్చు. ఈ విధంగా పైకి వచ్చేసి ఇటువైపు ఎడమ వైపు తిరగండి. ఇలా చేతులని ఒక చేతిని ముందుని ఒక చేతిని వెనకాలకి చేసినట్టు అయితే చేతులపై అంత ప్రభావం పడకుండా పొట్ట కండరాలపై ఇక్కడ ప్రభావం బాగా పడుతుంది. అలా చూస్తూ పొట్టలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా ఈ విధంగా కిందికి వచ్చి పడుకోండి. ఇలా ఎడమవైపు అయిన తర్వాత మీ ఎడమ చేతిని ముందుకు చేసి కుడి చేతిని వెనకాలకి చేయండి. ఇలా చేసి మనము ఇటువైపు ఆసనాన్ని చేద్దాము. చేతుల వేళ్ళని దూరంగా చేయండి. చేసి భుజంగాసనంలో పైకి రావాలి. అలా పైకి వచ్చి కుడివైపు తిరుగుదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చి ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. కుడివైపు ట్విస్ట్ అయిపోయి కుడి కాలు మడమపై ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ ఎడమ పొట్ట కండరాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండండి. ఇలా గమనించి కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందికి వెళ్ళిపోండి. దాని తర్వాత మనము మకరాసనంలో లేదా బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. మకరాసనం కంటే బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వడము ఇక్కడ ఇంకా మంచిది. ఎందుకు? బాలాసనంలో ఉండడం వలన పుత్తి కడుపులో ఉండే ఆర్గన్స్పై ప్రభావం బాగా పడుతుంది. తిర్యక్ భుజంగాసనంలో పుత్తి కడుపుపైని యాక్టివేట్ చేసి ఇక్కడ కూడా ఆ యొక్క కండరాలని బాగా ఎక్సర్సైజ్ చేసేలాగా మనము చేస్తున్నాము. దానివలన ఇక్కడ ఆ మజిల్స్ పై ఇంకా ప్రభావం పడుతుంది. ఇక్కడ ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చి మనము రిలాక్స్ అవుతాము. ఈ అబ్డమెన్ సైడ్ భాగాలలో పొట్ట సైడ్ ప్రాంతం నుంచి ఎటువంటి స్ట్రెచ్ని మనము అనుభవిస్తున్నామో దానిపై ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ ఇక్కడ రిలాక్స్ అయిపోవాలి. చూసారు కదండి, ఇప్పుడు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో మనము ఈరోజు తిర్యక్ భుజంగాసనం గురించి తెలుసుకుందాము. తిర్యక్ భుజంగాసనములో మనము పొట్టపై పడుకొని భుజంగాసనం చేసినప్పుడు ఒకవైపు వక్రంగా తిరుగుతున్నాము. అలా వక్రంగా తిరిగి మన వెనకాల ఉన్న కాళ్ళ వైపు చూస్తున్నాము. అలా చూడడం వలన దీన్ని మనము తిర్యక్ భుజంగాసనం అని అనుకుంటున్నాము. భుజంగాసనంలో కాళ్ళని దగ్గరగా పెడతాము. కానీ తిర్యక్ భుజంగాసనంలో కాళ్ళని చాటలాగా బాగా దూరంగా తీసుకొని వెళ్ళి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయాలి. దీంట్లో హ్యాండ్ అడ్జస్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి, అది చాలా ముఖ్యము. అలా హ్యాండ్ అడ్జస్ట్మెంట్స్ చేయడం వలన ఈ యొక్క ఆసనము మనకు కొద్దిగా ఈజీగా చేయడానికి అనిపిస్తుంది.
తిర్యక్ భుజంగాసనం చేయడం వలన పొట్ట ఉదర కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఉదర కండరాలకి యాసిడిటీకి సంబంధం ఉంది కదా, పొట్టలోనే కదా యాసిడిటీ అవుతుంది. జీర్ణశక్తి బాగా అవ్వడానికి, అక్కడ రక్త సంచాలనం బాగా జరగడానికి, అక్కడ ఉండే అవయవాలకి ఆక్సిజన్ మాత్ర బాగా జరగడానికి, ఇవన్నీ చేయడానికి ఈ ఆసనాన్ని మనము ఉపయోగిస్తున్నాము. ఎప్పుడైతే ఏ ఆర్గన్కి అయితే ఎవరికైతే ఆహారము, రెస్ట్, ఆక్సిజన్ మాత్ర, ఎక్సర్సైజ్ ఇవన్నీ అందుతాయో అప్పుడు ఆ యొక్క ఆర్గన్, ఆ యొక్క అవయవం బాగా పనిచేస్తుంది. మనము రెస్ట్ ఇవ్వడానికి మకరాసనం లాంటి ఆసనాలని ఉపయోగించుకోవచ్చు. ముందుగా మనము మకరాసనంలో వెళ్ళి రిలాక్స్ అవుదాము. పొట్టపై పడుకోండి. పొట్టపై పడుకున్నప్పుడు చేతుల వేళ్ళని ఇంటర్లాక్ చేసి, కాళ్ళని కొద్దిగా దూరంగా చేసి, తలని ఒకవైపు తెచ్చి పెట్టాలి. ఇలా మనము మకరాసనంలో కొంత సమయం పాటు ఉండి శరీరంలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు. ఇలా ఆసనం చేస్తూ స్ట్రెస్ లెవెల్స్తో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ రిలాక్స్ అయ్యి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వచ్చు. రెస్ట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ చేయడానికి మనము ఆసనం చేస్తున్నాము. ఆహార పదార్థాలు ఆ యొక్క అవయవాలకి అందించడానికి ఏం చేయాలి? ఆహార పదార్థాలు ఎప్పుడైతే మనము ఆ యొక్క ఆర్గన్లో అందాలంటే అక్కడ రక్త ప్రసరణ బాగా జరగాలి. రక్త ప్రసరణ జరగడానికి ఆసనం చేస్తున్నాము. అయితే ఎప్పుడైతే మనం ఆసనం చేస్తామో అప్పుడు అక్కడ రక్త ప్రసరణ బాగా జరిగి ఆక్సిజన్ మాత్ర, ఆహారము ఇవి రెండు కూడా ఆ యొక్క ఆర్గన్కి బాగా కలుగుతున్నాయి. కాళ్ళని దగ్గరగా పెట్టేసేయండి. ఇప్పుడు పాదాలను దగ్గరగా పెట్టేసి చేతులని భుజాల కింద పెట్టేయాలి. అలా చేసి ఒక్కసారి మనము భుజంగాసనంలో రావాలి. భుజంగాసనంలో ఇలా పైకి వచ్చినప్పుడు ఛాతిని బాగా రోల్ చేసి, పొట్టని బాగా లోపలికి చేసి, గడ్డాన్ని పైకి చేస్తూ పొట్ట పై భాగం నుంచి పుత్తి కడుపు వరకు స్ట్రెచ్ పడేలాగా చూసుకోవాలి. ఇక్కడ భుజాలని ఇలా చెవుల దగ్గరికి తీసుకొని వెళ్ళకూడదు. ఇలా వెనకాలకి చేసి ఈ యొక్క కాలర్ బోన్ని బాగా వైడ్ చేస్తూ ఉండాలి. స్టర్నమ్ ఎముకని బాగా పైకి పుష్ చేస్తూ ఉండాలి. చేతుల వేళ్ళని స్ప్రెడ్ చేసి ఈ యొక్క బొటన వేళ్ళని బాగా ఎక్స్పాండ్ చేసి మ్యాట్ పై పెట్టండి. నెమ్మదిగా కిందికి వచ్చి పడుకోండి. శ్వాస తీసుకుంటా, శ్వాస వదులుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. మళ్ళీ ఇప్పుడు మనము భుజంగాసనంలో వెళ్దాము. ఈసారి భుజంగాసనంలో వెళ్ళినప్పుడు చేతులని, హస్తాలని కొద్దిగా వెనకాలకి చేసి, హస్తాలని భుజాల కింద ఉండేలాగా చూస్తూ, మోచేతులని మీ యొక్క అరిచేయి పై భాగంలో ఉండేలాగా చూస్తూ నెమ్మదిగా భుజంగాసనంలో పైకి రండి. ఇక్కడ కూడా మన పొట్ట ఉదర కండరాలని స్క్వీజ్ చేసి, పొట్ట కండరాలని బాగా స్క్వీజ్ చేస్తూ ఆసనంలో ఉండాలి. మనకు ఈ ఆసనం ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, ఏ విధంగా ప్రభావం చూపించటం లేదు. ఏ ఒక్క కండరాలకి ఇక్కడ బాగా స్ట్రెయిన్ అనిపిస్తుంది, ఏ ఒక్క కండరాలపై ఇక్కడ ప్రభావం పడుతుంది, ఏ ఒక్క కండరాలపై ప్రభావం యాక్చువల్గా పడాలి, ఇవన్నీ మనము తెలుసుకోవాలి. నెమ్మదిగా కిందికి వచ్చి పాదాలని బాగా దూరంగా చేసి పెట్టండి. పాదాలని మ్యాట్ చెరో కోణంలో లేదా ఇంకా కొద్దిగా బయటికైనా చేసి పెట్టవచ్చు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము భుజంగాసనంలో పైకి వెళ్దాము. ఈ విధంగా భుజంగాసనంలో పైకి వెళ్ళినప్పుడు హస్తాలని మనం బాగా ప్రెస్ చేయాలి. ఇలా చేసి మనము పొట్ట కండరాలని లోపలిగా బిగించుతాము. అలా చేస్తూ మీరు నెమ్మదిగా ఒకవైపు తిరగాలి. కుడి మోచేతిని ఎక్కువగా బెండ్ చేసి కుడివైపు టర్న్ అవుతూ ఉండండి. అలా టర్న్ అవుతూ మీ మోచేతిని ఇంకా బాగా బెండ్ చేయాలి. బెండ్ చేస్తూ కుడి మోచేతిని బెండ్ చేస్తూ మన కుడి కాలు బొటన వేలు కాలు మడమపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి ఇక్కడ ఆసనంలో అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ కొన్ని సెకండ్ల నుంచి నిమిషాల పాటు ఇక్కడ ఆసనంలో ఉండాలి. ఇలా కుడివైపు తిరగడం వలన మన ఎడమ పొట్ట కండరాలపై, ఉదర భాగంపై ప్రభావం బాగా పడుతుంది. ఇలా కొంత సమయం పాటు మీరు ఉండి దాని తర్వాత నార్మల్గా కిందికి వచ్చి పడుకోండి. ఇప్పుడు మనము ఎడమ వైపు తిరుగుదాము. కాళ్ళని అదే విధంగా స్ట్రెచ్ చేసి మళ్ళీ పైకి వచ్చేయండి. ఇలా పైకి వస్తూ ఇప్పుడు ఎడమ మోచేతిని బెండ్ చేయడము, ఎడమ భుజాన్ని ఇంకా కిందికి అనడము, అలా అంటూ మనము నెమ్మదిగా ఎడమవైపు టర్న్ అవుతూ ఉండాలి. ఇలా ఎడమవైపు టర్న్ అవుతూ ఉండడం వలన మన ఎడమ హీల్ పై మన ధ్యానాన్ని కేంద్రీకరించి మన కుడి పొట్ట భాగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస బాగా తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలా ఉండండి. దాని తర్వాత కిందికి వచ్చేయండి.
ఇప్పుడు మనము కంప్లీట్గా ఆసనం చేయబోతున్నాము. పాదాలని ఇంకొద్దిగా దూరంగా చేయండి. అలా చేసి చేతులని ఒక చేతిని కొద్దిగా ముందుకు భుజం కింద పెట్టి ఇంకో చేతిని ఇలా పొట్ట సైడ్ భాగంలో పెట్టాలి. అలా పెట్టి మీరు భుజంగాసనంలో పైకి రండి. ఇలా భుజంగాసనంలో పైకి ఉన్నప్పుడు మీ యొక్క ఎడమ చేతిని ఇంకా ఫోల్డ్ చేసి నెమ్మదిగా మీ యొక్క తల పొట్ట కండరాలని ఎడమ కాలు వైపు టర్న్ చేస్తూ ఎడమ కాలు హీల్ని చూడండి. ఇక్కడ మోచే ఇలా బయటికి వెళ్ళకుండా మోచే ఇలా వెనకాలకి వెళ్ళాలి. భుజం ఇలా బయటికి వెళ్ళకుండా భుజం ఇలా వెనకాలకి వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఆసనం యొక్క ప్రభావాన్ని చూడండి. దాని తర్వాత నెమ్మదిగా నార్మల్గా పడుకోండి. ఈసారి మనము ఎడమ చేతిని ముందుకు పెట్టి కుడి చేతిని పొట్ట సైడ్ భాగంలో పెట్టాలి. అలా పెట్టి ఇప్పుడు మనము పైకి వచ్చేసి ఈ యొక్క తిర్యక్ భుజంగాసనము కుడి వైపు చేయబోతున్నాము. కుడి మోచేతిని ఇంకా బాగా బెండ్ చేయండి. అలా బెండ్ చేస్తూ మీరు మీ తలని కుడివైపు తిప్పేసి కుడి మడమ భాగంపై ఫోకస్ చేయాలి. ఇలా కుడివైపు తిరిగినప్పుడు ఒక బాడీ యొక్క కండరము, ఎడమ వైపు తిరిగినప్పుడు ఇంకో బాడీ పార్ట్లో ఉండే కండరాలపై ప్రభావం పడి ఈ యొక్క ఆసనము మన కుడి ఎడమ భాగాలతో సహితంగా పొట్ట కండరాలపై బాగా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు పొట్ట కండరాలని బాగా బిగిసి పెట్టి ఆసనంలో ఉండాలి. అలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ అలానే రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనం పేరు త్రియాక్ భుజంగాసనం. ఈ ఆసనం చేయడం వలన మన బాడీకి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయో కృష్ణ గారు ఇప్పుడు వివరిస్తారు. ఈ ఆసనం ఏ విధంగా చేయాలి, ఈ ఆసనంతో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి చర్చిస్తూ మనము యాసిడిటీకి ఈ ఆసనం ఏ విధంగా ఉపయోగపడుతుందో దానిపై ఇప్పుడు చర్చిస్తాము. యాసిడిటీ పొట్ట కండరాలలో అలర్ట్నెస్ ఉండకపోవడము, పొట్ట కండరాలు దానంతలు అవే పని చేయడము, లేదా పని చేయకపోవడము, లేదా ఎక్కువగా పనిచేయడము లేదా తక్కువగా పనిచేయడము, ఇవన్నీ కూడా ఒక మంచి ఆరోగ్య జీవనశైలితో ముడిపడి ఉంది. మనము టైం ప్రకారంగా భోజనం చేసినట్టయితే, టైం ప్రకారంగా తిన్నట్టయితే, జీర్ణం చేసుకున్నట్టయితే ఇలాంటి సమస్యలు ఎప్పుడు రావు. బాగా మీరు స్పైసీ ఫుడ్ తిన్నట్టయితే మనకు ఎన్నో సమస్యలు వస్తాయి. తమో గుణంలో ఉండే పదార్థాలని, రజోగుణంలో ఉండే పదార్థాలని మనము తినకూడదు. తమో గుణంలో పదార్థాలు మనము తినేటప్పుడుని కూడా మనకి బాధని కలిగిస్తాయి, బయటికి వెళ్ళేటప్పుడు కూడా బాధని కలిగిస్తాయి. మీరు బాగా టేస్టీగా ఉందని చెప్పి మసాలాలు వేసి కారాలు వేసి కూరగాయలు వండినట్టయితే అది తినేటప్పుడు కూడా మీకు గొంతులో పొట్టలో ఒకలాంటి మంటని క్రియేట్ చేస్తాయి. అలానే ఎప్పుడైతే మనము చాలా పుల్లగా ఉన్న వస్తువులు, చట్పటాగా ఉన్న టేస్టీగా ఉన్నవి తింటూ ఉంటామో అప్పుడు కూడా ఆ యొక్క పదార్థాలు మన జీర్ణశక్తిలో విసర్జన క్రియపై బాగా ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడైతే మనము పులుపు బాగా తింటామో మనకు మోషన్ అవ్వడము, లేదా అక్కడ ఉండే బౌల్ సిస్టంలో ఇరిటేషన్ అవ్వడము ఇవన్నీ అవుతాయి. అలానే యాసిడిటీ రావడము, తొందరగా అరగకపోవడము ఇవన్నీ జరుగుతాయి. ఫ్రైడ్ వస్తువులు తిన్నప్పుడు కూడా తొందరగా అరగదు. మైదా లాంటి వస్తువులు మనం వాడితే తొందరగా అరగదు. అయితే ఇలాంటివి అన్నీ తినకుండా ఎప్పుడైతే మనము సాత్వికంగా ఉండే ఆహారం తింటామో అప్పుడు తొందరగా మనకు అరిగిపోతుంది. ఎప్పుడైతే మనము నార్మల్గా ఉన్న సోరకాయ, బీరకాయ లాంటి కూరగాయలని లేదా ఆకుకూరలని నార్మల్గా వండి బాగా ఫ్రై చేసి అవన్నీ చేయకుండా నార్మల్గా వండి తింటామో అప్పుడు ఆహారంలో టేస్ట్ అనేది ఉంటుంది, శక్తి అనేది కూడా ఉంటుంది. అలానే మనము జీర్ణం కూడా బాగా తొందరగా చేసుకుంటాము. ఎప్పుడైనా మనము ఇలాంటి పదార్థాలు తిన్నప్పుడు మన ఆత్మకి కూడా ఒక తృప్తి అనేది ఉంటుంది. బాగా మనము మసాలాలు అవన్నీ ఆయిల్ వేయకుండా కొంత మాత్రంలోనే నూనె వేసి కొంత మాత్రంలోనే ఇవన్నీ స్పైసెస్ వేస్తూ ఎలా ఉండాలి, ఉట్టి కూరగాయ కూడా మీరు తినేలాగా ఉండాలి. అలాంటి మీరు కూరగాయలని తిన్నట్టయితే మనకు యాసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్తో రావు. ఈ ఆసనంతో పాటు ఇలాంటి జీవన విధానం కూడా
మనం పాటించినట్టయితే మనకు యోగా ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో త్రియాక్ భుజంగాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.